అందరూ ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వెలుబడి వాళ్ళు కూడా రావాలి వచ్చేసి. అలా శ్రద్ధగా పలకండి, సంపూర్ణ శ్రద్ధతో పలుకుతూ సంగీతం చేసుకుంటూ వెళ్దాము. ఆ టయానికి మంచి ఆకలి అవుతుంది, ప్రసాదం బాగా తీసుకుంటాం. మీకోసం ప్రసాదం చాలా దండిగా వెళ్ళాను. అంతా అయిపోయాయి పూర్తిగా. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఇదో ఈ ప్రభు చూడండి, ఇక్కడ ఈ ప్రభు తిరుపతిలో పరిచయం నాకన్నా ముందే గుడిలో సేవ చేస్తున్నారు. చంద్రకేశవ ప్రభు అని చాలా శ్రద్ధగా ఇక్కడ ఈ 50 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ 50 ఎకరాలు కూడా ఇది వ్యవసాయ ఆధారిత క్షేత్రం. ప్రభుపాద ఏదైతే అంటే సరళ జీవనం, చాలా సింపుల్ లైఫ్ ఎలా ఉండాలి, ఉన్నతమైన విచారం అనే దానికి మాతాజీ ప్రభు ఇద్దరు కూడా జీవితం పూర్తిగా అంకితం చేశారు. ఈ గుడి చూడండి ఎంత సింపుల్గా ఉంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంత శ్రద్ధగా చేస్తున్నారు చుట్టుపక్కల ప్రచారం చేయాలని. ముఖ్యంగా ప్రభు కోరిక ఏంటంటే, ఇప్పుడు ఇస్కాన్ బాగా పెద్దది అవుతుంది. అహోబిల నుండి చాలా మంది వస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు. వచ్చిన భక్తులకి సరైనటువంటి ప్రసాదము వసతి ఏర్పాటు చేయాలంటే వైష్ణవ సేవ చేయాలనే కోరికతో ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకున్నారు. అందులో భాగంగా ఆరంభంలో కొంత భూమిలో ఈ మధ్యలో పెట్టించారు. వైష్ణవ సేవ చేయాలి, ప్రభుపాదకి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అంకితం చేయాలి, బాగా అభివృద్ధి చేసి అని చాలా గాఢమైన కోరిక వచ్చింది ప్రభుకి. ఈ ప్రభు కోరిక తప్పకుండా నరసింహస్వామి తీర్చాలని మనందరం హృదయపూర్వకంగా పంచతత్వ మంత్రం హరే కృష్ణ మంత్రం జై శ్రీ కృష్ణ చైతన్య